సంగం మండలం తలుపూరుపాడు గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విజయీభవ యాత్రను నిర్వహించారు. గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. తొలుత స్థానిక దేవాలయంతో పాటు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మేకపాటి విజయీభవ యాత్రను నిర్వహించారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడిన ఎమ్మెల్యే మేకపాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల గురించి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రచార రథంపై నుండి విజయీభవ యాత్రగా సాగిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కుటుంబానికి జగనన్న సంక్షేమ పథకాలను అందించారన్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్ధం సభకు 50 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి జగనన్న చెప్పే మాట కోసం నిలబడ్డారని అన్నారు. రానున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలనే జగనన్న సూచనలతో 175కు 175 స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేద్దామని జోష్ నింపారని అన్నారు. గత 3 నెలలుగా తెలుగుదేశం, జనసేన పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటి వరకు జరిగిన 3 సిద్ధం మహాసభలు చూసిన తర్వాత వాళ్లకు అర్థమైందని, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజలంతా జగనన్న వెంటే ఉన్నారని అన్నారు. సిద్ధం మీటింగ్ జరిగింది. దానికి ఇది 3వ మీటింగ్ అన్నమాట. సిద్ధం మీటింగ్, ఆ మీటింగ్, దాని తర్వాత తెలుగుదేశం వాళ్ళు పెట్టిన యువగలం మీటింగ్ వైజాగ్లో మొత్తం రాష్ట్రం నుంచి అంతా తీసుకుపోయి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. మన సిద్ధం మీటింగ్, 3వ సిద్ధం మీటింగ్ మాత్రం రాప్తాడులో దాదాపు 50 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి మన కార్యకర్తలు వచ్చి తగలవచ్చు. మన ముఖ్యమంత్రి గారు ఏం సందేశం ఇస్తున్నారు దానికోసం ఈ వచ్చే ఎన్నికలకి అని చెప్పేసి ఆ మీటింగ్ పెడితే, ఆ 2 మీటింగ్ల డిఫరెన్స్ మీరు చూసుకోండి. ఆ మీటింగ్లో ఏ విధంగా కార్యకర్తలు వచ్చి పెద్ద ఎత్తున అక్కడ పాల్గొని వాళ్ళ హుషారు చూపించేసి ఈసారి మాత్రం అందరూ యుద్ధానికి సిద్ధమని చెప్తూ, మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చెప్పింది మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజల దగ్గర తీసుకుపోవాలని చెప్పి పిలుపుచ్చారు. ఆ పిలుపుతో ఇప్పుడు అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున తగలవచ్చి ఏదో ఈసారి మాత్రం తప్పకుండా 175 సీట్లకి 175 సీట్లు గెలిచి ఆయనకి ఒక కానుకగా ఇవ్వాలని చెప్పి తయారైంది. గత 3 నెలల నుంచి టీడీపీ కానీ, జనసేన కానీ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. మన కార్యకర్తలందరూ నిరుత్సాహం అయిపోయి ఉన్నారంట, వాళ్ళు డీలా పడిపోయి ఉన్నారంట, అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నారు, వాళ్ళే మనకి శత్రువులు అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు చేస్తుంటే, ఈ 3 సిద్ధం మీటింగ్లు చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. కార్యకర్తలే కాదు, ప్రజలు అందరూ మాత్రం మన జగనన్ని మళ్ళీ గెలిపించి 175 స్థానాలకి ఆయన కానుకగా ఇస్తారని చెప్పి మీకు తెలియదు.